ఒక ప్రాజెక్టు కింద భూములుంటే ఆ రైతుల సంబరం చిన్నగుండదు. యాళ్లకు నీళ్లందుతాయి, పంటలు మంచిగా పండుతాయని మస్తు సంబరపడుతుంటారు. అగో అట్లనే ఏండ్ల కామానంకించి ఎటు కాకుండా రామగుండం ప్రాజెక్టుకు ఇగో ఇయాల మోక్షం కలిగింది. ఇయాల రామగుండం ఎత్తిపోతల పథకాన్ని షాల్ చేసిండ్రు మన గవర్నమెంట్ వాళ్ళు. గా ముచ్చటంతా పురా గరుసుకొని వద్దాం పాండ్రట్ల పోయి. రైట్, రామగుండం ఎత్తిపోతల పథకం షాలైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, శ్రీధర్ బాబు సారు, తుమ్మల నాగేశ్వరరావు సారు, అడ్లూరు లక్ష్మణ్ సారు అందరు వచ్చిళ్ళు నీళ్లను ఎత్తిపోసేటి కార్యాన్ని సాల్వ్ చేసిర్రు. గమ్మత్ ఏంటంటే శ్రీరామ్ సాగర్ నీళ్లు లేకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వచ్చేటి నీళ్లనే ఇడిచిర్రు. ఇక రైతుల సంబరమే సంబరం. రామగుండం, పాలకుర్తి, అంతర్గం మండలాలలో కలిపి ఏం తక్కువ 13,000 ఎకరాలకు నీళ్లు అందుతాయి. మరి ఇంతకు మునుపు ఎస్ఆర్ఎస్పి కాలువలో పొంటి నీళ్లు వచ్చేడుతుండే, కానీ ఇప్పుడు అవసరం లేకుండా ఎల్లంపల్లి, రామగుండం ఎత్తిపోతలకించి నీళ్లు విడుదల చేసిర్రు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది మంతని కాన్స్టిట్యున్సీలో. మంతని కాన్స్టిట్యున్సీలో 1 ఎకరాకి నీళ్లు ఇవ్వలేదు. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకి మరి నీరు అందించే ప్రతిపాదన లేదు. 1,00,000 కోట్లతోని కాళేశ్వరం కడితే పెద్దపల్లి జిల్లాకు సుక్క అంటే సుక్క నీళ్లు కూడా రాలేదన్నట్టు దుప్పెత్తిపోసిండు మంత్రి సారు. దానికి బదులు తుమ్మిడేటి ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు కట్టి ఉంటే శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఎప్పటికీ నిండుగుండోతుగానే ఉండేటి అనుకొచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వృధా చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పని చేస్తున్నా. దాని బదులు తుమ్మడిహట్టి ప్రాజెక్టు ఆ రోజే కట్టి ఉంటే, ప్రాణహిత చేవెళ్ల అంబేద్కర్ పేరు మీద పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఉంటే శ్రీపాద, ఎల్లంపల్లి రిజర్వాయర్ లో ఎప్పటికీ నీళ్లు నిండి ఉండేవి. అంతేకాదు నడమ బనకచెర్ల ముచ్చట్లు కూడా బయట పెట్టిండు మంత్రి సారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, యావత్ మంత్రివర్గం, యావత్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అది విన్నారు కదా. ఇక చూడాలి దీని మీద కాల్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతారో అనేటిదిగా రేపు